రాజకుమారి, నా కూతురు పుట్టినరోజు సెలబ్రేషన్గా వంటలు అయితే మొదలు పెట్టబోతున్నాం కదా. ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఫస్ట్ పలావా? ఎన్ని కేజీల పలావు అది కూడా చెప్పు. రోజు అర కేజీ, పావు కేజీ, కేజీ లోపల మనం చేసుకునేది. అలాంటిది ఈరోజు బల్క్గా చేయబోతున్నాం కదా పలావ్ అయితే. 10 కేజీల పలావ్ అయితే ఈరోజు చేయబోతున్నాం అండి. అందుకని చెప్పేసి రాజీ కట్ల పొయ్యి మీద వంట వండిపోతుంది. పెద్ద రేషాలు రెడీ చేసుకుంది. ఇంకా బియ్యం కూడా ఎప్పుడో నానబెట్టుకుంది. చూపిస్తాను, ఇదిగోండి. 2 గంటల పైన అవుతుంది బియ్యం నాని. తర్వాత వచ్చేసి మా సువాసన కూడా దగ్గర ఉంది. మా సువాసనకి బర్త్డే విషయం చేశారు లేదు, ఇంకా చేసేయండి ఓకేనా. ఇంకా పొయ్యి అయితే ఆరుతూ ఉంది, దాన్ని మళ్ళీ మంటించాల. పుల్లలు పేర్లు వేసేసాను ఓకేనండి. పొయ్యి అయితే మంటేసేసాను. ఇంక రాజకుమారి ఐటమ్స్ మొత్తం దగ్గర పెట్టుకుంది. రాజకుమారి వస్తే ఇంకా 10 కేజీల పలావ్ ఎలాగ ఉండిద్దో చూద్దాం. రెడీ చేసేసిద్ది. త్వరగా చేసేసుకొని ఇంకా ఏ కాడికి 4 గంటల కాలం బయలుదేరాలి. ఫస్ట్ ఇప్పుడు పలావ్ చేస్తుంది, తర్వాత చికెన్ ఫ్రై చేయాలి, తర్వాత వచ్చేసేమో ఇంకా గోంగూర పచ్చడి కూడా చేయాలి. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఎలా జరిగి చూడండి. ఇంకేం రాజే, నేను ఈ రోజంతా తిరుగుతానుండు. అన్ని తెచ్చినట్టే కనుక మళ్ళీ ఇంకా రంగు రాట్లా తిరగాల. ఎసురు నీళ్ళు వేయడం నేలే. ఇంకో తెపాలు పెట్టేస్తున్నా మరి. తెపాలు పెట్టేసాం. నీ పెళ్ళి కనుక తెపాలా లేకపోతే మా అమ్మయ్య అత్తమ్మ పంపించినాయా? ఓకే. ఆ లోపల ఐటమ్స్ చెప్పు, వేడెక్కుతా ఉండిద్ది. ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ కార్నల్ ఆయిల్, పలావ్ దినుసులు, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కల్లుప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం, చిన్నుల్లిపాయ, కొబ్బరి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా. ఈ సగం కూరలోకి, సగం ఏమో పలావ్లోకి. ఇవన్నీ పలావ్లోకి. ఈ సగం ఇది సగం. అది ముందు ఆయిల్ పోసుకున్నాం. పోసే. మరి చెప్పు. ఆయిల్ అయితే బాగా వేడింది కదా, ఉల్లిపాయ వేసేసుకున్నాం. ఉల్లిపాయ అనేది బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది. రాజకుమారి తర్వాత ఇది కొంచెం ఉల్లిపాయ అనేది బాగా ఫ్రైన్ కదా, పక్కకు తీసేసుకున్నాం. దాంట్లో వేసుకోవడం కదా, కొంచెం తీయాలి. ఓకే తొందరగానే. మరి ఆ ఉల్లిపాయలు దేనికి రాజే? ఈ లాస్ట్ పలావ్ అంతా అయిపోయిన తర్వాత వేయడానికి, పైన డెకరేషన్ చేయడానికి. ఓకే చాలు. ఆయిల్లోకి అయితే టమాటాను పచ్చిమిర్చి వేసుకున్నాం. అదేవిధంగా పలావ్ దినుసులు కూడా. తర్వాత అల్లం కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ మొత్తం వేసుకుని కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. నెక్స్ట్ కల్లుప్పు, కారం, పసుపు, గరం మసాలా. మొత్తం తిప్పేసుకోవడం వెనక. మసగొట్టు పక్కన చూడు, మసగొట్టు లేదా?
ఆనంద బాష్పాల ఏంటి ఆనంద బాష్పాలు వస్తున్నాయా? ఓహో, మొహం మాడి నీళ్ళు వస్తున్నాయి. మొహం మాడిపోతుందా? ఏం కావాలి కానీ నీళ్ళు పోయేసరికి రాజీ కొలత పోసుకుంటావా లేకపోతే పట్టుకో మరి. పోయి వెళ్ళు ఇటు, అయ్యో ఇటు ఇటు నేను పట్టుకుంటే ఇటు వద్దులే పోతున్నారు చూసుకో. పోయి నువ్వు చేసేది కానీ నాతో కూడా చేపిస్తున్నావా? నేను నీ కూతురేగా. పోయి పోవులేమ్మా మేడం కళ్ళకి. కాసేపు వాటర్ అనేది బాగా మరిగిద్దాం. పోయి సగలే బావా. ఏంది అది అంటున్నా? వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత బియ్యం పోద్దాం. సరే మరి రాజకుమారి కొలత ప్రకారం కదండి ఉజ్జాయింపుకి చేసేసిద్ది డైరెక్ట్ గా. నా కూతురు కూడా చేస్తా. చేయమ్మా తిప్పు. ఈరోజు నా కూతురు ఆడపిల్ల సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్. హాయ్ చెప్పు మామ. మమ్మీ ఇద్దరు మగపిల్లని వేసి పర్లోకిద్ది. తన్నిద్ది, కొట్టిద్ది, రక్కిద్ది, తిట్టిద్ది. ఏంటి తిప్పెట్టు మూత. పెద్ద మూత తెచ్చుకోపో మరి అటైతే. బాగా మరగాలి కదా రాజీ. బాగా మరిగిన తర్వాత ఇంకా రైస్ వేసేసుకుంటే 10 నిమిషాల్లో నీకు రెడీ అయిపోద్ది రాజీ. రైస్ కాదు బియ్యం పోసుకుంటే సరిపోయింది. రెండో ఒకటి కాదా? రైస్ అంటే వండింది. ఎవరన్నారు? తిక్కల కోటి రెండో ఒకటే. మొహం అంటూ అండి ఈరోజు నా కూతురు పుట్టినరోజు మాట, అందుకని చెప్పేసి ఒక 20 మందికి 30 మందికి అనాథలకి ఇంకా ఫుడ్ డొనేషన్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు పలావు, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలానే ఇంకా ప్రతిదీ ఈరోజు చేస్తున్నమాట. నా కూతుర్ని అందరూ విష్ చేయండి సరేనా. పలావ్ అయితే బాగా మరుగుతూ ఉంది, అదిగండి రెడీ అవుతూ ఉంది. ఇంకా ఇది సాయంత్రానికల్లా ఇంకా అన్ని వంటలు చేసుకొని వెనుకొని వెళ్ళి ఇంకందరికీ నా కూతురు చేతుల మీదుగా అందరికీ భోజనాలు అయితే ఇవ్వాలనుకుంటున్నాము. మీరందరూ అయితే నా కూతురు పుట్టినరోజుకి మీరు అందరూ ఇచ్చేస్తారని. హ్యాపీ బర్త్డే అందరు ఫుల్ వీడియోస్ అందరికీ పోస్ట్ చేస్తానండి, చూడండి సరేనా. బాయ్ బాయ్. రాజీ ఎంతవరకు వచ్చింది? కేసరి వాటర్ అయితే మరుగుతున్నాయి, బియ్యం పోసుకుంది. బాగా మరుగుతా ఉన్నాయిగా. సరే పాకంట ఆగుదాం మరి, ఇంకా రెడీ అయిపోయింది మనకి. పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లగా ఉండే ఎప్పుడు. రాజకుమారి ఎంతవరకు వచ్చింది? పలావ్ ఉడికేసిందిగా, సూపర్గా వచ్చింది రాజీ. గంటతో పైకి లేపు. మరీ మసాలా ఎక్కువ కాకుండా లైట్ వెయిట్గా సూపర్గా వచ్చింది పలావ్ అయితే. సరే తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ. రైస్ మాత్రం కేక్ వచ్చింది, మొత్తం ఇంకా పార్సల్ చేసుకోవచ్చు సరేనా వంటలు అయిపోయిన తర్వాత.